హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఈరోజు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ అంటే డిఏసి మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్లో P-17B అంటే ప్రాజెక్ట్ 17 బ్రావోలో 70,000 కోట్ల రూపాయలతో మరో 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ అలాగే T-72 ట్యాంక్స్ని రీప్లేస్ చేయడానికి 1770 ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్ని కొనడానికి అప్రూవల్ ఇవ్వబోతుంది. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి సుమారు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రాజెక్ట్ 17 ఆల్ఫాలో 45,000 కోట్ల రూపాయలతో ఆల్రెడీ 7 నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ సంవత్సరంలో వీటి డెలివరీస్ మొదలవచ్చు. అయితే P-17Bలో నిర్మించబోయే మరో 7 ఫ్రిగేట్స్ వీటి రిపీట్ ఆర్డర్నా లేదా కొత్తగా డిజైన్ చేసినవా అనే దానిపై కన్ఫర్మేషన్ లేదు. అప్రూవల్ ఇచ్చాక తెలియచ్చు. ఇంతకుముందు అయితే మెజగాన్ డాక్ లిమిటెడ్ MDL చైర్మన్ నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ రిపీట్ ఆర్డర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామన్నారు. కానీ కాస్ట్ని చూస్తే P-17Bకి వచ్చేసరికి బాగా జంప్ అయింది. ఒకవేళ ఇది రిపీట్ ఆర్డర్ అయితే ఇన్ఫ్లేషన్ కొన్ని అప్గ్రేడ్స్ వల్ల కాస్ట్ పెరుగుతుంది. క్లియరెన్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. చిన్న చిన్న నేవీస్ ఎక్కువగా కోర్వెట్స్ని ఆపరేట్ చేస్తాయి. ఇవి కొద్ది సైజులో ఉంటాయి కాబట్టి ల్యాండ్ అటాక్, యాంటీషిప్ మిసైల్స్ లేదా యాంటీ సబ్మెరైన్ ఎక్విప్మెంట్తో టార్పిడోస్ని క్యారీ చేస్తాయి. అయితే ఫ్రిగేట్స్ కొంచెం పెద్ద సైజులో ఉండి మిసైల్స్, టార్పిడోస్ రెండింటినీ క్యారీ చేస్తాయి. ఇక డిస్ట్రాయర్స్ అయితే చాలా పెద్ద సంఖ్యలో వీటిని క్యారీ చేస్తాయి. ప్రస్తుతం 3 బ్రహ్మపుత్ర క్లాస్, 3 శివాలిక్ క్లాస్తో పాటు 6 తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ మొత్తం 12 సర్వీస్లో ఉన్నాయి. బ్రహ్మపుత్ర క్లాస్ ఫ్రిగేట్స్ రిటైర్ అవ్వాల్సి ఉండగా మరో 4 తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ కూడా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. తల్వార్, శివాలిక్ క్లాస్లో ఉండే 13 ఫ్రిగేట్స్తో పాటు నేవీ P-17A అండ్ Bలో మరో 14 నెక్స్ట్ జనరేషన్ ఫ్రిగేట్స్ని కూడా అక్వైర్ చేసుకోబోతుంది. ఇండియన్ ఓషన్లో వస్తున్న సెక్యూరిటీ ఛాలెంజెస్ వల్ల ఇండియన్ నేవీ మేజర్ వార్షిప్ నెంబర్స్ని కూడా పెంచుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ని బట్టి పాకిస్తాన్, చైనాలు JF-17లో PFX అనే వేరియంట్ని కూడా డెవలప్ చేస్తున్నాయి. PFX అంటే పాకిస్తాన్ ఫైటర్ ఎక్స్పెరిమెంటల్. సర్ప్రైజ్ ఏంటంటే ఈ వేరియంట్ వెయిట్ పెరిగి దాదాపు తేజస్ మార్క్ 2 అంతా ఉంటుందని చెప్తున్నారు. తేజస్, JF-17లు లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్. రెండు కూడా 13.5 టన్నుల వెయిట్ ఉంటాయి. ఇలా 15 టన్నుల కన్నా తక్కువ వెయిట్ ఉంటే లైట్ కేటగిరీ జెట్స్ అంటారు. అయితే తేజస్ మార్క్ 2 మీడియం కేటగిరీ జెట్ 17.5 టన్నుల వెయిట్ ఉంటుంది. అయితే JF-17 PFX కూడా దాదాపు అంత వెయిట్ ఉంటుందని చెప్తున్నారు. ఈ JF-17 జెట్ని పాకిస్తాన్, చైనాలు జాయింట్గా డెవలప్ చేశాయి. డిజైన్లో పాకిస్తాన్ది పెద్దగా కాంట్రిబ్యూషన్ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్లో అయితే జెట్ 58% పాకిస్తాన్లో తయారయ్యి మిగిలినవి చైనా నుండి వెళ్తాయి. పాకిస్తాన్ ఫ్రెంచ్ మిరాజ్ 3, మిరాజ్ 5 జెట్స్ని ఈ JF-17 జెట్స్తో రీప్లేస్ చేయబోతుంది. ఆల్రెడీ చైనా నుండి J-10C జెట్స్ని రిసీవ్ చేసుకోగా అమెరికన్ F-16స్ని కూడా రీప్లేస్ చేయడానికి 5th జనరేషన్ J-31 జెట్స్ని కొనబోతుంది. ఇలా చైనా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మోడర్నైజేషన్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ Su-30 MKI జెట్స్ కోసం 26,000 కోట్ల రూపాయలతో 240 AL-31 FP ఇంజన్స్ని కొనడానికి క్లియరెన్స్ ఇచ్చింది. CCS క్లియరెన్స్ వచ్చాక డీల్ సైన్ అవ్వడానికి ఎంతో టైం ఉండదు. Su-30 జెట్స్ని ఇండియాలోనే HAL మ్యానుఫ్యాక్చర్ చేసిన విషయం తెలిసిందే. ఇంజన్స్ని కూడా HALే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అయితే ఇప్పుడు కొనబోయే ఇంజన్స్లో స్వదేశీయంగా తయారైన కాంపోనెంట్స్ పర్సంటేజ్ అనేది 54కి పెరగబోతుంది. ప్రజెంట్ ఎయిర్ ఫోర్స్లో 259 Su-30 జెట్స్ ఉన్నాయి. ఇవి ట్విన్ ఇంజన్ హెవీ కేటగిరీ జెట్స్. ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్స్ అలాగే బ్యాక్ బోన్ కూడా. ఇవి 24/7 బోర్డర్లో ప్యాట్రోలింగ్ చేస్తుంటాయి. అయితే జెట్స్ 4,000 నుండి 6,000 గంటలు ఫ్లై చేశాక ఇంజన్స్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే సుమారు 6 నుండి 8 సంవత్సరాలు ఫ్లై చేశాక కొత్త ఇంజన్స్ కావాలి. 2019లో 464 ఇంజన్స్, 2021లో 35 ఇంజన్స్ని ఆర్డర్ చేశాక ఇప్పుడు మరో 240 ఇంజన్స్ని ఆర్డర్ చేయబోతుంది. ఇవి కాంట్రాక్ట్ సైన్ అయిన 1 ఇయర్ తర్వాత నుండి 8 సంవత్సరాల లోపు డెలివరీ అవుతాయి. దీని ద్వారా ఈ జెట్స్ ఆపరేషన్స్కి అంతరాయం లేకుండా సేఫ్గా ఫ్లై చేస్తాయి.
ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ MiG-29 జెట్ టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల రాజస్థాన్లో క్రాష్ అయింది. పైలట్ సేఫ్గా ఎజెక్ట్ అయ్యారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.